నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైదరాబాద్కు గుర్తుగా కనిపించే బుద్ధుడి విగ్రహం హుసేన్ సాగర్ మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. ప్రతిరోజు లక్షల మంది చూస్తారు, వేలాది మంది ఫోటోలు దిగుతారు. కానీ ఆ విగ్రహం వెనుక ఉన్న కథ మాత్రం చాలా మందికి తెలియదు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసిన ఒక ఆలోచన హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహంగా ఎలా మారింది? ఒక ముఖ్యమంత్రి కళ, ఒక శిల్పి ప్రతిభ, వందలాది మంది కార్మికుల శ్రమ చివరికి ఒక చారిత్రక గుర్తింపుగా ఎలా నిలిచింది? అసలు ఆ బుద్ధుడి విగ్రహం కోసం రాయిని ఎలా ఎంపిక చేశారు? ఎందుకు యాదాద్రి సమీపంలోని రాయగిరినే ఎంచుకున్నారు? ఆ విగ్రహం హుసేన్ సాగర్ మధ్యలోకి ఎలా చేరింది? ఈ మహత్తర ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరాన్ని గుర్తు చేసే చిహ్నాల్లో చార్మినార్ తర్వాత ఎక్కువగా కనిపించేది హుసేన్ సాగర్ మధ్యలో నిలిచిన బుద్ధుడి విగ్రహమే. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తప్పకుండా చూసే ఈ విగ్రహం కేవలం ఒక శిల్ప కళాఖండం మాత్రమే కాదు, ఒక రాజకీయ దూరదృష్టికి, సాంస్కృతిక ఆలోచనకు, ఇంజనీరింగ్ సాహసానికి ప్రతీక. ఈ విగ్రహం ఆలోచనకు మూలం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. 1980వ దశకంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అమెరికా పర్యటనకు వెళ్లారు. న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసినప్పుడు ఆయన మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఒక విగ్రహం కోసం ప్రపంచం నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా హుసేన్ సాగర్ మధ్యలో ఒక పెద్ద రాతి దీవి ఉంది. దానిని కూడా ఒక గొప్ప సాంస్కృతిక చిహ్నంగా ఎందుకు మార్చకూడదు అనే ఆలోచన అప్పుడే పుట్టింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ అధికారులు, ఇంజనీర్లు, ప్రముఖ శిల్పి గణపతి స్థపతిని పిలిపించారు. హుసేన్ సాగర్ మధ్యలోని జిబ్రాల్టర్ రాక్ పై ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తన ఆలోచనను వివరించారు. మొదట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో భారీ ఎత్తు ఉండాలని భావించారు. కనీసం 85 అడుగుల ఎత్తు ఉండేలా నిర్మించాలని సూచించినట్లు చెబుతారు. అయితే ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగినప్పుడు భారతదేశానికి శాంతి, అహింస, కరుణకు ప్రతీక అయిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఆ తర్వాత అసలు సవాల్ ప్రారంభమైంది. అంత పెద్ద ఏకశిలా రాయి ఎక్కడ దొరుకుతుంది? శిల్పి గణపతి స్థపతి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించారు. ఒకరోజు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలో ఉన్న రాయగిరి ప్రాంతంలో ఆయన దృష్టి ఒక భారీ గ్రానైట్ శిలపై పడింది. దూరం నుంచే ఆ రాయిని పరిశీలించిన గణపతి స్థపతి కారు ఆపించి దగ్గరకు వెళ్లారు. కొండపైకి ఎక్కి ఆ శిలను అన్ని వైపులా పరిశీలించారు. ఆ రాయి పొడవు, వెడల్పు, నాణ్యత చూసి ఇదే మనకు కావాల్సిన శిల అని వెంటనే నిర్ణయించారని చెబుతారు. అప్పటికే ఎన్టీఆర్ కు సమాచారం అందించారు. సార్, రాయి దొరికింది, మీరు నిధులు సిద్ధం చేయండి, నేను శిల్పులను సిద్ధం చేస్తున్నాను అని గణపతి స్థపతి చెప్పినట్లు పలువురు అప్పటి అధికారులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రాయగిరిలోనే భారీ పనులు ప్రారంభమయ్యాయి. ఒకే రాయిని చెక్కి బుద్ధుడి విగ్రహాన్ని రూపొందించడం చిన్న విషయం కాదు. వందలాది మంది శిల్పులు, కార్మికులు ఏళ్ల తరబడి శ్రమించారు. ఒక్కో అంగుళం చెక్కుతూ బౌద్ధ శిల్పకళ సంప్రదాయాలను అనుసరిస్తూ విగ్రహానికి రూపమిచ్చారు. చివరకు దాదాపు 58 అడుగుల ఎత్తు, సుమారు 350 టన్నుల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిలువెత్తు బుద్ధ విగ్రహం సిద్ధమైంది. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. రాయగిరి నుంచి హైదరాబాద్ కు ఆ విగ్రహాన్ని తీసుకురావడం అప్పటి ఇంజనీర్లకు అత్యంత క్లిష్టమైన సవాల్గా మారింది. ప్రత్యేక ట్రైలర్లు, భారీ యంత్రాలు ఉపయోగించి అత్యంత జాగ్రత్తగా విగ్రహాన్ని తరలించారు. ఆ తర్వాత హుసేన్ సాగర్ మధ్యలోని జిబ్రాల్టర్ రాక్ పై ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక బార్జ్లను ఉపయోగించారు. అయితే ఈ ప్రయాణంలో ఒక విషాదం చోటు చేసుకుంది. 1990లో విగ్రహాన్ని సరస్సులోకి తీసుకువెళ్తున్న సమయంలో బార్జ్ సమతుల్యత కోల్పోయి విగ్రహం నీటిలో పడిపోయింది. ఆ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విగ్రహం నెలల తరబడి సరస్సు అడుగునే ఉండిపోయింది. తర్వాత ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ నిపుణుల సహకారంతో విగ్రహాన్ని బయటకు తీశారు. చివరకు 1992లో బుద్ధ విగ్రహాన్ని విజయవంతంగా జిబ్రాల్టర్ రాక్ పై ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అది హైదరాబాద్ కు శాశ్వత గుర్తింపుగా నిలిచిపోయింది. ఈ విగ్రహం కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, ఇది మత సామరస్యం, శాంతి, అహింసకు ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుని బోధనలు ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినట్లే హైదరాబాద్ నగర మధ్యలో నిలిచిన ఈ విగ్రహం కూడా అదే సందేశాన్ని ప్రతిరోజు వేలాది మందికి గుర్తు చేస్తోంది. సాంకేతికంగా కూడా ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఇంజనీరింగ్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఒకే రాయిని చెక్కి 100 టన్నుల బరువున్న విగ్రహాన్ని 100 కిలోమీటర్ల
హెలికాప్టర్లు తరలించి సరస్సు మధ్యలో నిలబెట్టడం అప్పటి పరిస్థితుల్లో అసాధారణ విజయంగా భావించారు. నేడు హుస్సేన్ సాగర్ బుద్ధుడు హైదరాబాద్ బ్రాండింగ్ లో అంతర్భాగమైపోయాడు. నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడి కెమెరాలో తప్పకుండా కనిపించే దృశ్యంగా మారిపోయాడు. పగలు గంభీరంగా, రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపించే ఈ విగ్రహం ఒక ముఖ్యమంత్రి కళ, ఒక శిల్పి కళ, వందలాది మంది శ్రమ కలయికగా నిలిచిపోయింది. మొత్తంగా చూస్తే న్యూయార్క్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి పుట్టిన ఒక ఆలోచన హైదరాబాద్ లో ప్రపంచ ప్రసిద్ధ బుద్ధ విగ్రహంగా రూపుదిద్దుకుంది. ఆ ఆలోచన వెనుక ఎన్టీఆర్ దూరదృష్టి ఉంది. దానికి రూపమిచ్చిన గణపతి స్థపతి ప్రతిభ ఉంది. దాన్ని సాకారం చేసిన వందలాది మంది కార్మికుల చెమట ఉంది. అలాగే ఒక విషాద గాథ కూడా దాగి ఉంది. అందుకే హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహత్తర స్మారకం.